ఆంధ్రమైల సభ జనరల్ థియేటర్ ఇన్ఛార్జిని. గత 24 సంవత్సరాలుగా నేను ఈ ఆపరేషన్ థియేటర్లో పనిచేస్తూ ఉన్నాను. నా ముందు ఒక 100 మంది సిస్టర్లు ట్రైనింగ్ తీసుకుంటూ వెళ్ళిపోయారు ఇక్కడ నుండి. వాళ్ళు ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటే పైసలు సరిగా రాకపోవడం వల్ల, హాస్టల్లో ఫీజులు పే చేయలేక, చదువుకు లోను కట్టుకునే శక్తి లేక వేరే ఇన్స్టిట్యూషన్కి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఇక్కడ వచ్చే పని ఎక్కువ, ఆదాయం తక్కువ. మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పిల్లలు ఆలోచిస్తూ వెనుక ముందు వేస్తూ ఉన్నారు. అంజన, మేము గత 24 సంవత్సరాల దగ్గర నుండి పనిచేస్తున్నప్పుడు పేషెంట్ హాస్పిటల్లో ఎంటర్ అయిన దగ్గర నుండి, అడ్వాన్స్ పే చేసే దగ్గర నుండి, ఆపరేషన్ థియేటర్లో సర్జరీ అయిపోయి పోస్ట్ ఆపరేటివ్ వార్డుకు షిఫ్ట్ అయ్యేంత వరకు కూడాను మా బాధ్యతగా తీసుకుని అతి జాగ్రత్తగా వాళ్ళను బెడ్ మీద వేసి బీపీ, పల్సు, రెస్పిరేషను చెక్ చేసేంతవరకు కూడా మేము అక్కడి నుంచి కదలకుండా పనిచేస్తూ ఉంటాము. ఆ పనిచేసే వ్యక్తులకు మేము అనుకున్నంత జీతాలు మాకు లేవు. అందువల్ల గవర్నమెంట్కి వెళ్దామంటే కూడా పోస్టింగ్స్ రిలీజ్ చేయట్లేదు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చేస్తుంటే బానిస బ్రతుకుల్లాగా ఉన్నాయి. 8 గంటల పని నుంచి 6 గంటల పని నుంచి 8 గంటలు చేసినా సరిపోక ఇక్కడ 6 గంటలు చేస్తూ మళ్ళీ వేరే హాస్పిటల్లో నైట్ షిఫ్టులు చేస్తూ వాళ్ళ ఆ జీతం మీద ఆధారపడి బ్రతుకుతూ వస్తూ ఉన్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ మాకు లేకుండా ఇక ముందైనా కూడాను పని చేసిన దానికి సరిపడిన వేతనాలు మాకు ఇప్పించాలని మేము కోరుతూ ఉన్నాము. ఎంతగా జీతం ఒక నర్స్గా జాయిన్ చేస్తారంట ప్రైవేట్లో, గవర్నమెంట్లో? నర్స్గా మా సర్వీస్కి గవర్నమెంట్లో అయితే 60,000 రూపాయల జీతం వస్తుంది. నాకు 24 ఏళ్ల సర్వీస్లో నా జీతం 14,300 రూపాయలు వస్తుంది. 60,000 రావాలా? గవర్నమెంట్ నాతో పనిచేసిన నా ఫ్రెండ్కి అంత జీతం వస్తుంది. నాకు 14,300 రూపాయలు వస్తుంది. ఓకే, ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎంత జీతం? వాళ్ళకి ఎంత సంపాదిస్తే అంత ఉంది. ఓకే, ఫిక్స్డ్ శాలరీస్ లేవు. వాళ్లకు కన్సల్టెంట్ పే వేరే ఉంటుంది, సర్జరీస్ పే వేరే ఉంటుంది, విజిటింగ్ వేరే ఉంటుంది, కేసు మీద ఇంతనే ఉంటుంది. అదే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా రోజుకి డాక్టర్స్ స్ట్రైక్ వెళ్తారు. అట్లా నర్సెస్ ఎందుకు స్ట్రైక్ వెళ్ళరా? మేము స్ట్రైక్ వెళ్ళినా మమ్మల్ని బయటికి రానివ్వరు, జీతాలు ఇవ్వరు. మేము స్ట్రైక్ వెళ్తే ఏమి జరిగిందో మీకు ప్రెసెంట్గా స్ట్రైక్ వెళ్తే ఒక హాస్పిటల్, నర్సెస్ స్ట్రైక్ వెళ్తే ఒక హాస్పిటల్ మూసుకోవడానికి కారణం అన్నమాట. ఓకే, మళ్ళీ డాక్టర్ స్ట్రైక్ వెళ్ళేప్పుడు నర్సెస్ స్ట్రైక్ వెళ్ళరు ఎప్పుడు కూడా. ఒక నర్స్ అయినా కూడా ఒక హాస్పిటల్ ఒక వార్డ్ని మెయింటైన్ చేసే కెపాసిటీ నర్స్కి ఉంది. ఓకే, ఒక డాక్టర్ కెపాసిటీ లేదన్నమాట. ఈ రోజు నిరూపించుకుంది ఈ ఆంధ్రమైల సభ. ఓకే, ఇప్పుడు చాలా నర్సెస్ ఏ కమ్యూనిటీ నుంచి వస్తున్నారు? ఎక్కువ అయితే దళిత్ నుండే వస్తారు, ఎస్సీ బీసీ ఆ సంఘాలకి, కేరళ నుంచి. ఓకే, వాళ్ళు ఉండే కానీ ప్రెసెంట్గా ఇప్పుడు లేదు. ఇంతకుముందు ఫస్ట్ బ్యాచ్ అట్లా కేరళ వాళ్ళు ఎక్కువ ఉండే ఇక్కడ, ఇప్పుడైతే లేరు. మామూలుగా మన తెలంగాణ, ఆంధ్ర సైడ్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అదే ఇప్పుడు ఉండే డాక్టర్స్లో చాలా మంది ఏ కమ్యూనిటీలో ఉన్నారు? కాస్ట్లో ఎక్కువ. ఓకే, రీసెంట్గా మాత్రము ఎస్టీ వాళ్ళు ఒక 4 ఏమో ఎక్కువగా ఉన్నారు. ఓకే, ఇక మీకు తెలిసే ఒక దళిత్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళు పెట్టే వాళ్ళ హాస్పిటల్ ఎక్కడ ఉందా? ఇక్కడ పక్కన హైదరాబాద్లో. మీకు ఏదో తెలుసా ఎస్సీ, ఎస్టీ డాక్టర్స్ ఎవరాదు మీకు తెలుసా? మీకు తెలుసా? ఎక్కడ పనిచేస్తారు? మీరు ఎస్సీ కౌంట్ చేయవచ్చు, లెక్క చేయవచ్చు, అంత తక్కువనే. ఓకే, ఇక్కడ నర్స్గా మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలో పనిచేస్తున్నారు. మీకు డిస్క్రిమినేషన్ ఎట్లా ఫేస్ చేస్తారు? ఇప్పటివరకు మాకు ఆ వ్యత్యాసం రాలేదు. ఓకే, సంఘటన అనేది ఇప్పుడు జరిగింది అనేది ఇంతకుముందు ఉంది. ఆ వ్యత్యాసంతోనే ఆఫీసులో అంత బ్రాహ్మణ్స్ క్యాస్ట్ ఫీలింగ్తోని ఆ ప్రాంతం దాంతో ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలి, బ్రాహ్మణ్స్కి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వాళ్ళే అధికారంగా ఉన్నారు.
మేము మాత్రం అంత చిన్న లో క్లాస్లలోనే ఉన్నాం. ఇంకా లోగా వర్క్ చేయడం ఆయాస్ వార్డ్ బై సిస్టర్స్ మాత్రమే ఉన్నాం. పైన ఆఫీసర్స్గా మా వాళ్ళు ఎవరూ లేరు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇక్కడ కూడా లేదు. ఎక్కడ లేదు. మీరు ఏ కాస్ట్కా? చౌదరి. చౌదరి. మీరు ఎస్సీ. థ్యాంక్స్.